నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భవిత కేంద్రంలో అధునాతన ఏఐ ల్యాబ్ ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచన. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని దిశానిర్దేశం. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్న పల్లెలు. ముమ్మరంగా పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నేతలు. రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో ముగిసిన ప్రచారం. ఈ నెల 14న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టీకరణ. పట్టణంలోని భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులతో కూడిన ఏఐ ల్యాబ్ను కలెక్టర్ రాజశేష శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో నైపుణ్యాలను పెంచేందుకు అధునాతన ల్యాబ్ దోహదం చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాభివృద్ధికి కృత్రిమ మేధ ఆధారిత బోధన ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలోని భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులతో కూడిన ఏఐ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. యంత్రాల పనితీరును అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్, కోఆర్డినేటర్ తిరుపతి, రిసోర్స్ పర్సన్లు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఏఐ ల్యాబ్ ప్రారంభంతో పిల్లల కమ్యూనికేషన్, అభ్యసన సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆధునిక సాంకేతికత వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవితా కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రెస్టిల్, కోబో ట్యాబ్లెట్, ఆర్బీడీ 2.0 సెల్, డిజిటల్ స్పీచ్ ట్రైనర్, గ్రూప్ హియరింగ్ కిట్స్, ఏఏసీ కిట్స్, డిజిటల్ స్పీచ్ థెరపీ పరికరాలు, సహాయక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లల్లో అభ్యాస, కమ్యూనికేషన్ సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఉట్నూరులోని వికాసం పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు బోధన సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పెన్షన్, ఇతర సమస్యలు ఉంటే తెలియచేయాలని, వాటి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి గర్భిణి తప్పనిసరిగా తిఫా స్కానింగ్ చేయించుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు జనరల్గా అంటే మన లిప్ మూవ్మెంట్ ప్రకారమే నేర్చుకుంటారు. కానీ ఇటువంటి ఈక్విప్మెంట్ వల్ల లిప్ మూవ్మెంట్ కాకుండా సొంత కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళ డిపెండెన్సీ ఏవైతే ఉన్నాయో అది తగ్గిస్తూ మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో నార్మల్ స్కూలింగ్ కానీ నార్మల్ వర్క్ కానీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఇక్కడ మనం చూస్తే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ విఐ పిల్లలు ఉన్నారు, సో విజువలీ ఇంపేర్డ్ పిల్లలు కూడా మనం ఇక్కడ ఏమైనా చదవడానికి ఏమైనా పేపర్ కానీ ఏమైనా కంటెంట్ కానీ ఇది ఆటోమేటిక్గా కెమెరాలో మళ్ళీ స్క్రీన్ అయి దాంతో మళ్ళీ స్పీచ్ టు టెక్స్ట్, స్పీచ్ టు ఆడియో కన్వర్ట్ అవుతుంది. అవి కూడా మళ్ళీ ఎవరైతే విఐ పిల్లలు ఉన్నారో విని, విఐ పిల్లలతో పాటు మళ్ళీ ఆటిజం పిల్లలు కూడా, ఎంఆర్ పిల్లలు కూడా విని వారు కూడా మళ్ళీ అటువంటి వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ ఫార్మ్ చేసి మళ్ళీ చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చాలా మనం ఈ ఎక్విప్మెంట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఎక్విప్మెంట్స్ కూడా మన ఐఈఆర్పి గారు, తర్వాత ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేటర్ గారు, తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ కూడా మనం ఫుల్ ఫ్లెజెడ్ మేనర్ లో కూడా చేయాలి. నేను ఐఆర్పి గారికి, ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేటర్ గారికి కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఇందాక నేను డిఓ గారితో కూడా రిక్వెస్ట్ చేశాము దట్ మీకు ఎవరైనా ఒకరు పరిచయం కూడా ఉన్నారు,
సో వారికి కూడా పిలిపించి మళ్ళీ ఒక ఎస్ఓపి కూడా మనం ఫామ్ చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ మన డాక్టర్ గారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఐఆర్పి గారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఎస్డిటి స్పెషల్ ఎడ్యుటర్ గారు అన్ని వాళ్ళు అంతా పర్ఫెక్ట్ గా కొందరికి అట్లా వాళ్ళు డైలీ ఇంప్లిమెంట్ చేయగలిగితే పిల్లల మధ్యలో తప్పకుండా చాలా మాట వస్తాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, స్థానికంగా నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్, మావల మండల కేంద్రాల్లో ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక సమస్యల పరిష్కారంలో బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్, మావల మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా జైనత్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ గణేష్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అదేవిధంగా మావల మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏర సుధీర్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచులుగా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల తీరును వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి అభ్యర్థులున్నారు, కంది శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థులున్నారు, ఇంకా మీ ఊరు ఎం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బలపరుస్తున్న అభ్యర్థున్నాడు, మరి ఇలా మన అభ్యర్థున్నాడు. అంటే ఆ రెండు పార్టీలకు ఎందరు అభ్యర్థులున్నా మనం ఇలా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఇలా ఏం చేసిండు, మరి చెయ్యలేదు కాబట్టే, అబద్ధాలు ఆడిండు కాబట్టే, అతి ఆశలు చూపి, దురాశలు చూపి మనం మోసపోయినాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి, మరి ఇలా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. మరి ఇలా పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అయింది, మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండో నాకు తెలియదు. వచ్చిందంటే ఎట్లా రావాలా, బాజా భద్రతతో వచ్చి సన్మానం చేసుకొని గ్రామ ప్రజలతో కలిసి మరి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి ఎన్నడని వచ్చిండా అమ్మా? మరి వాళ్ళందరూ ఊళ్ళో ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా ఏమన్నా చేస్తారని చెప్పి ఆశతో పోతారు. ఇప్పటిదాకా రానటువంటి ఎమ్మెల్యే ఇలా ఓట్లు అడిగి రావటానికి హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకొరకే ఎమ్మెల్యేకు 2 సంవత్సరాలలో జ్ఞాపకం రాని వాళ్ళం మళ్ళా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడిగి వస్తున్నాడు కదా, తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్పవలసిన అవసరం. ఈ ఓటు ద్వారా ఉంగరం గుర్తు కేసినాం బిడ్డ, ఇంకా 2 ఏళ్ళ నీ కాలం ఉంది. మరి 2 ఏళ్లలో నువ్వు సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మా గ్రామాలు తిరగాలని చెప్పి ఇది ఒక ఆయనకు హెచ్చరిక అవుతుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నా, కేసీఆర్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సుధీర్కు ఓటేస్తే మరి ఇలా ఏం జరుగుతుంది? కనీసం వాళ్ళు ఇప్పటికైనా తిరుగుడు మొదలు పెడతారు, అబద్ధాలు ఆడుడు బంద్ చేస్తారు. మళ్ళా పని చేయకపోతేనే ఇప్పుడు సర్పంచ్లో మావల సర్పంచ్ ఓడిపోయినాం. మీరు చూసి ఉండిన రిజల్ట్ 4000 చిల్లర గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి సగం సీట్లు వచ్చినాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇతరులు కలిసి మరి సగం 50% సీట్లు వచ్చినాయి. అంటే 44%
అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఇండిపెండెంట్ కలిపి మరి ఇలా 56% మంది గెలిచిండ్రు. అంటే దీని అర్థం ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీద విశ్వాసం పోయింది, పాయల్ శంకర్ మీద విశ్వాసం పోయింది. కాబట్టి ఇయ్యాల ఈ ఉంగురం గుర్తు కోటేసి సుధీర్ని గెలిపిస్తే రేపు వాళ్ళకి ఇంకా 2-2.5 సంవత్సరాల సమయం ఉంది, వాళ్ళు అబద్ధాలు ఆడకుండా పనిచేస్తారని చెప్పి నేను ఇలా ఉంగురం గుర్తు కోటేమని చెప్పి అడుగుతున్నా. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రానికి ప్రచారం ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో రెండవ విడత ఎన్నికలు జరగనుండగా అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేల, జైనత్, సాత్నాల, బోరజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు ప్రచారం ముగించారు. ప్రచారం ముగిసిన తరువాత బహిరంగ సభలు, ర్యాలీలు, మైక్ అనౌన్స్మెంట్లు, మోటార్ షోలతో పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, కఠినంగా నిషేధ ఆజ్ఞలు అమలుపరచడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంతత దృష్ట్యా సంబంధిత 8 మండలాల్లో సెక్షన్ 163 BNSS ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడం నిషేధమని, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే 8 మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. డిసెంబర్ 14న పోలింగ్ అనంతరం అదే రోజు మధ్యాహ్నం తర్వాత మండల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగడంతో ఫలితాలు ప్రకటించబడతాయని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేందుకు అన్ని శాఖలు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు గౌరవించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి బాటలో నడుపుతామని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే పదవితో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రూరల్ మండలంలోని చాందాటి, జమ్దాపూర్, గూడ, రాంపూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మురికి కాలువలు కావాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కావాలన్నా, ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు కావాలన్నా ఇవన్నీ కూడా చేసే బాధ్యత నాది. హైదరాబాద్ ఎమ్మెల్యేగా మీరిచ్చినటువంటి అవకాశం వల్ల, మీరిచ్చినటువంటి యొక్క అవకాశంతో ఈ చాందా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు మీరు ఒక్క మాట చెప్పగానే మీ మందిరాన్ని పూర్తి చేసినాం. మరి అదే విధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని అనేక సంవత్సరాలుగా మన యువకులు అడిగిండ్రు. అంబేద్కర్ విగ్రహం కావాలని ఆదిలాబాద్ చాందాలు అంటే ఏ రోజు కూడా ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని భూమిని కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ కాలనీలో రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేద్దాం. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో ఆయన అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసినందున ఎటువంటి ప్రచారం చేపట్టవద్దని, గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సూచించారు.
తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికలో ఎన్నికలపై పోస్టులు పెట్టడం, ప్రచారం చేయడం నిషేధమని హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఫణీందర్, ఎస్ఐ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అన్ని చట్టం అందరు ఫాలో చేయండి, చట్టం ఎవరు ఖరాబ్ చేయకండి, చట్టం దాటి నేను చేస్తాను ఏం కాదు నేను చూసుకుంటాను తప్పకుండా కేసు నమోదవుతుంది. ఈసారి మనం చాలా మంది బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు తాంసీ మండల్లో మాత్రమే 100 వరకు మంది మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ అయితే మళ్ళీ జరిమానా, మళ్ళీ అఫెన్స్ చేస్తే, నేరం చేస్తే మళ్ళీ అది ఏమంటారు ఫైన్ కట్టాల్సి వస్తుంది. 1,50,000, లేకపోతే 12 రోజులు తహసీల్దార్ లేకపోతే సబ్ కలెక్టర్, ఆర్డీఓలు జైలు కూడా పంపగలవచ్చు డైరెక్ట్గా. మాత్రమే క్యాండిడేట్ పైన కాకుండా వాళ్ళ వెనుక 100 మంది ఉన్నారు, 100 మంది పైన కేసు అయింది. పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఎన్నిసార్లు మనం ప్రచారం చేసాము, మళ్ళీ వాళ్ళు అట్లా చేస్తారు. సో దయచేసి అట్లా ఈరోజు కూడా ఐ థింక్ నార్నూరులో కూడా మళ్ళీ వాళ్ళు చేశారు, వాళ్ళపైన కూడా మళ్ళీ కేసు అవుతున్నాయి. సో దయచేసి అన్ని విక్టరీ ర్యాలీస్ ఏమైనా చేయాలి అంటే అన్ని 3 ఫేజ్ అయిపోయిన తర్వాత మనం పర్మిషన్ ఇస్తాం. 17th అయిపోతుంది, 18th నుంచి మనం పర్మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మీరు ఏమైనా పర్మిషన్ కావాలా, ర్యాలీ పర్మిషన్, డీజే పర్మిషన్, మనం అన్నీ ఇస్తాం. బట్ 17th తర్వాత 17th వరకు ఏం సెలబ్రేషన్ అంటే మీరు ఇంట్లో చేయొచ్చు, బయట రావచ్చు, ఎవరు మాట్లాడకండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం బంద్ అయింది. మనం అది కూడా ఒక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసాము, అది కూడా మానిటర్ అవుతున్నాయి. ఈ క్యాండిడేట్ మంచి లేదు, ఈ క్యాండిడేట్ ఇట్లా ఉందా, పాత ఇట్లా చేశారు, ఇప్పుడు ఏం చేయకండి అట్లా. ఎందుకంటే సోషల్ మీడియా కేసెస్ కూడా నమోదవుతుంది. దయచేసి అన్ని ఫాలో చేయండి రూల్స్. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నెల రోజులుగా సోయా కొనుగోలు నిలిచిపోయిన వేళ తిరిగి శుక్రవారం కొనుగోళ్లను ప్రారంభించేందుకు వచ్చిన అధికారులకు రైతులు నిరసన సెగ తగిలింది. ఎటువంటి షరతులు లేకుండా పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొంతమంది రైతులు అధికారుల కాళ్లు పట్టుకుని పంటను కొనుగోలు చేయాలని వేడుకున్నారు. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు కేంద్రం మూతపడడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రైతులు చివరికి అధికారి కాళ్లు పట్టుకుని నిబంధనలు లేకుండా సోయా కొనుగోలు చేయాలని బతిమలాడుకున్నారు. ఈ ఘటన బేలా మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. నెల రోజులుగా మార్కెట్లో అర్ధాంతరంగా పంట కొనుగోలు నిలిచిపోయిన నేపథ్యంలో తిరిగి కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు యార్డుకు వచ్చారు. మార్కెట్ డిఎం ప్రవీణ్ రెడ్డితో పాటు పలువురు అధికారులు మార్కెట్కు రాగా వారు పంటను క్షుణ్ణంగా పరిశీలించడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఉన్న సోయా పంటను ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ, వ్యర్థ పదార్థాలు, రంగుమారిన గింజలు, ఇతర గింజలు ఉన్న పంటను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయమని డిఎం స్పష్టం చేయడంతో అధికారుల కాళ్లు పట్టుకుని పంటను కొనుగోలు చేయాలంటూ వేడుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల అనుమతి లేనిది పంట కొనుగోలు చేపట్టలేమని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో డిఎం కారును అడ్డుకొని నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు వెళ్లనిచ్చేది లేదని కారును అడ్డుకొని అసహనం వ్యక్తం చేశారు. अरे काही मीटिंग राहते नुसते बोलायला जय जवान जय किसान कलेक्टर जिंदाबाद कलेक्टर जिंदाबाद कोण कर मनुष्य येतो बोल बे कलेक्टरला लावण्याचं का फोन कलेक्टरला फोन लावा बोलवायचं अरे पैसे किसको है यहाँ पे स्टोरेज कर्जा निकाल रहे, इसको 20 मांग रहे, उसको 100 मांग रहे, माल घोड़न में गए तो पैसे. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన అధిక వర్షపాతంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. చేతికొచ్చిన కొంత పంటైనా మార్కెట్లో అమ్ముకుందామని వస్తే నానా రకాల నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను గుర్తించి పంటను ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. నెల రోజుల నుంచి మేము ఇక్కడ సోయా రైతులు సోయా తీసుకొచ్చినాం, కానీ ఇప్పటిదాకా మాది సోయాబీన్ కొనుగోలు జరగలే. ఇప్పటిదాకా ఏ ఆఫీసర్ మాకు రాలే. కలెక్టర్ సార్ దగ్గర వెళ్ళినాం మేము, ఇంకా డిఎం దగ్గర కూడా ఆదిలాబాద్కి వెళ్ళినాం. మాకు ఎటువంటి పరిష్కారం ఇక్కడ దొరకలే. నెల రోజులైంది. ఇక్కడ డిఎం సార్ వచ్చినా
అన్ని మాల్ రిజెక్ట్ అని చెప్తున్నాడు. మా పోతలు నింపి బార్కోడ్ వచ్చి పోతలు మొత్తం సిలాయి కూడా అయింది, కానీ మా పోతలు లేపులు లేవరు. ఇప్పటిదాకా మాకు పట్టించుకునే నాదుడే లేడు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకొని మా సోయాబీన్ కొనుగోలు జరపాలని మా యొక్క విన్నపం. ఎందుకంటే రైతులు చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది. రైతులకు కొంచెం వర్షం వచ్చినా ఈ సోయా పంట ఖరాబ్ అయిపోతుంది. వర్షంతో సోయా పంట ఖరాబ్ అయింది కానీ డ్యామేజ్ అని 5% డ్యామేజ్ అంటే వర్షపాతం ఎక్కువైంది. మీకు తెలుసు లేదా ఇప్పటిదాకా ఎంత డ్యామేజ్ అయింది? వర్షపాతం ఎక్కువ అయినాక ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ఏ మండలాల్లో డ్యామేజ్ అయింది, ఏ మండలంలో కాలే, అవి గుర్తించి కొంచెం డ్యామేజ్ పర్సెంటేజ్ని పెంచాలి. మరి ప్రభుత్వం యొక్క పని కదా ఇది. మళ్ళా డ్యామేజ్ మాల్ ఎంత ఉన్నా ప్రభుత్వం కొనాలి, మాకు మద్దతు ధర ఇవ్వాలి. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్తో కలిసి డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పర్యటించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు తెలియజేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. శుక్రవారం తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేంద్రతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి బెండే జయసుధకు ఓటేయమని, అభివృద్ధి పదంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లా నాయకులు గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంగాధర్, మండల నాయకులు మూసా, నవీన్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రతి వర్గం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోల పార్టీ. గరీబోల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మీరు చూశారు కదా, ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా, ఒక్క ఇండ్లు అయినా ఇచ్చారా? కానీ మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాలు ఒక్కొక్కటి ఏదైతే సంక్షేమ పథకాలో మనం అమలు చేస్తూ ఉన్నాం. మీకు 500కు గ్యాస్ కానీ, కరెంటు కానీ, మరి అదే బస్ ఫ్రీ కానీ, అలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు పెన్షన్లు కానీ, ఎవరైతే అర్హులు ఉన్నట్టు వాళ్ళకు పెన్షన్లు కానీ, ఇంకా ఇందిరమ్మ ఇల్లు కానీ, మీ పొలాలకు కావాల్సినటువంటి రోడ్డు కానీ, మీ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైనా కూడా మన ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంటే మన కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఆడే గజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 2 ఏళ్లలోనే గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. వారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళ ద్వారానే ఈరోజు అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కంటే కూడా మనకు ఫండ్స్ ఎక్కువ వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చూసుకునే బాధ్యత నాకు ఇచ్చింది. కాబట్టి అదే భరోసాతో నేను కొన్ని మాటలు చెప్పదలుచుకుంటున్నాను. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇచ్చిందా? ఇదిలా ఉంటే మావల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్కు మద్దతుగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ శేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మొదటి విడతలో మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ అన్న చేస్తున్న పనులన్నందరినీ అందరూ ప్రజలు ఆదరించి మా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులని మెజార్టీ స్థానంలో గెలిపించడం జరిగింది. అందుకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాది 2వ విడతలో ఎలక్షన్లు ఉన్నాయి. 14వ తారీఖు నాడు ఈరోజు మేము మావాల గ్రామ పంచాయతీలో ప్రచారం చేయడం జరుగుతుంది. మావాల గ్రామ పంచాయతీలో మావాల విలేజ్లో మేము కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ధర్మపురి చంద్రశేఖర్, ఈయన గుర్తు ఫుట్బాల్. అందరూ ఫుట్బాల్పై ఓటు వేసి మా అభ్యర్థి అయిన ధర్మపురి చంద్రశేఖర్ని గెలిపించారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణంలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన లిక్కర్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక రవితేజ హోటల్ కింద శివగంగా లిక్కర్ మార్ట్ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు నిర్వాహకులను అభినందించారు.
ఆదిలాబాద్ పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన శివగంగా లిక్కర్ మార్ట్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక రవితేజ హోటల్ కింద లిక్కర్ మార్ట్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన లిక్కర్ మార్ట్లు ఆదిలాబాద్లో సైతం అందుబాటులోకి వచ్చాయి. ముందుగా నిర్వాహకులు అశోక్ గౌడ్తో పాటు ఆయన సన్నిహితులు రిబ్బన్ కట్ చేసి షాప్ను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్ర సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, అంబకంటి అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఆదిలాబాద్లో తొలిసారిగా లిక్కర్ మార్ట్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల అభినందనలు తెలియజేసి వినియోగదారులకు మంచి సేవలు అందించి గుర్తింపు పొందాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీగా గెలుపొందడమే అందుకు నిదర్శనమని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తొలి విడత ఫలితాలను విశ్లేషించారు. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ప్రజాపాలనకు సరైన తీర్పుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 2, 3వ విడతల్లో జరగనున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కటొక్కటి నెరవేరుస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు మేము హామీ ఇచ్చామో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేస్తూ ఉన్నాం. మరి వాటిని ఆకర్షితులై ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇదే ఈ ఎలక్షన్ మొదటి దశలో ఎన్నికలు జరిగిన దానికి నిదర్శనం. తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు షేర్ల పొచ్చన్న, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు ముప్పిడి శ్రీనివాసులు కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి నడిపెన్న, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, నాయకులు ముత్యాల ఆశన్న, విలాస్ యాదవ్, రాజమల్లు, ప్రేమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. పార్టీలో చేరిన నేతలకు సముచిత స్థానం ఇస్తామని పేర్కొన్నారు. సుక్కిడి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పార్టీ పుట్టి నుంచి అదే పార్టీలో పనిచేసిన షేర్ల పొచ్చన్న, అదేవిధంగా సుంకిడి గ్రామ బీసీ సంఘం అధ్యక్షుడు ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిజంగా చాలా సంతోషం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక గత 2 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గత 10 సంవత్సరాల్లో ఎవరికి బియ్యం కార్డు ఇవ్వకుండా ప్రతి వ్యక్తికి మన ప్రభుత్వంలో బియ్యం కార్డు ఇవ్వడం జరిగింది. తలమడుగు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండలంలో 3వ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. తమను గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండటంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో 2, 3వ విడతల్లో ఎన్నికలు జరిగే మండలాలపై ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. 3వ విడత ఎన్నికలు జరగనున్న తలమడుగు మండలంలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగానే కజ్జర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు ఎల్మ నారాయణరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. గతంలోనూ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కీపర్ గంగన్న, పోషెట్టి, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. కజ్జర్ల గ్రామ సర్పంచ్గా ఈ సంవత్సరం పోటీ చేస్తున్నాను. గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 230 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాను. స్కూలు అభివృద్ధి చేశాను. మరియు గ్రామంలోని ఉన్న సమస్యను పరిష్కరించడానికి ముందు గతంలో చేశాను. ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ముఖ్యంగా మా ఊర్లో ఉన్న ప్లాట్ల సమస్య బాగుంది. దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తా అని ఓటర్ల దగ్గరికి వేడుకుంటున్నాను. నన్ను గెలిపిస్తే నా తరపు నుంచి గ్రామాభివృద్ధికి మరియు నా వార్డు సభ్యుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో గ్రామాభివృద్ధికి పాటుపడతానని మండలంలోని ఉత్తమ గ్రామ పంచాయతీ ప్రయత్నిస్తానని మీ ముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దేవాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరండ్ల సంతోష్ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి బాటలో నడుపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, దాతాజీ కిరణ్, ఆడిపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను కోరండ్ల సంతోష్ దేవాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు దేవాపూర్ గ్రామంలో ఉన్న సమస్యల గురించి నాకు కొద్దిగా అవగాహన ఉంది. మీకు కూడా నాకు అవగాహన లేని ఏమైనా మీకు సొంత ఏమైనా వాడకట్లు కానీ ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను 100% పరిష్కరించడానికి నేను హామీ ఇస్తున్నాను. మీకు ఈ ఒక్కసారి మాత్రం నాకు అవకాశం ఇచ్చి చూడండి. నేనంటే ఏమో నిరూపించుకోకపోతే మీ 100% నేను మీ ముందు నేల ముక్కు రాస్తాను నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంఐఎం పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన ఇచ్చోడ, కేశవపట్నంకు చెందిన పలువురు వార్డు మెంబర్లు ఆయన సమక్షంలో ఎంఐఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవితా కేంద్రంలో అధునాతన ఏఐ ల్యాబ్ ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచన. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని దిశానిర్దేశం. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్న పల్లెలు. ముమ్మరంగా పర్యటిస్తున్న ప్రధాన పార్టీల నేతలు. 2వ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నేటితో ముగిసిన ప్రచారం. ఈ నెల 14న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.